హాయ్ అండి. ఇది నిన్నటి వీడియో. నిన్నైతే పప్పు చేశానని చెప్పాను కదా. పప్పులో కాంబినేషన్ అయితే తాలింపు కాకరకాయ ఫ్రై అయితే చేశాను. ఫస్ట్ కాకరకాయలను అయితే బాగా కడిగేసుకొని పైన తొక్కంతా తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇలాగ సన్న సన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. కట్ చేసినవన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. కాకరకాయ ఎక్కువ చేదు ఉండకూడదంటే ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా పప్పులోకి పప్పు చారులోకి అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పాలి. కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కొంచెం కలిపినట్టుగా చేసేసి ఈ విధంగా అయితే కొంచెం పిండేస్తే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు చేదు అనేది వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం అంటే కొంచెమే ఆయిల్ తీసుకొని స్టవ్ మీద బాండలు పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా పిండి దాంట్లో వేసేసుకుంటే చేదు అనేది పోతుంది. కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు కరెంట్ అయితే పోయింది, అందుకనే. ఇంకా ఈ విషయానికి వస్తే 2 మామిడికాయలు చూపించాను కదా, మామిడికాయ పప్పు చేసేటప్పుడు అందులో ఒక మామిడికాయ అయితే తీసి ఇంట్లో పచ్చడి ఏం లేదని చెప్పని ఇలా చిన్న చిన్న ముక్కలు మామిడికాయని అయితే కట్ చేసేసి ఊరగాయలాగైతే పెట్టేశాను. తగినంత కారము, తగినంత ఉప్పు, కొంచెం మెంతులు ఆవాలు కలిపిన పొడి ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసుకొని వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని చెప్పని ఆ వీడియో అయితే స్కిప్ చేసేసాను. ఇంకేముంది, ఆయిల్ వేడి చేసేసుకొని దాంట్లో ఆవాలు కొంచెం తెల్లగడ్డలు వేసేసుకున్నామంటే అయిపోతుంది. ఆ వేడి చేసిన ఆయిల్ ఏదైతే చల్లారిపోయిందో ఆ చల్లారిపోయిన తర్వాత దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవడమే.